ప్రభుత్వ విజయోత్సవాలకు పోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. రేపటి నుంచి 6వ తేదీ వరకు 6 అబద్దాలు 66 మోసాల పేరుతో ఆందోళనలకు సిద్ధమైంది. నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదలకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. బీజేపీ నిరసనలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, బీజేపీ నేతల నిరసనల షెడ్యూల్ ఏంటి? ఎస్ జ్యోతి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవాలకు ధీటుగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. ఇప్పటికే 2-3 సార్లు బీజేపీ నేతలందరూ కూడా నిరసన కార్యక్రమాలకు సంబంధించి సమావేశం నిర్వహించగా ఈరోజు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్షాప్ జరుగుతున్నది, సమావేశం జరుగుతున్నది. రేపటి నుంచి 6 రోజుల పాటు 6 గ్యారంటీలు, 66 అబద్ధాలు, 66 మోసాల పేరుతో కూడా బీజేపీ నిరసనకు ప్లాన్ చేస్తున్నది. ముఖ్యంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాలలో 6 గ్యారంటీల అమలు పైన ఛార్జ్షీట్ విడుదల చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమైనారు. దీంతో పాటు డిసెంబర్ 2-3 తేదీలలో అన్ని జిల్లా మండల కేంద్రాలలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత 4-5 తేదీలలో ప్రతి అసెంబ్లీ 119 నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభలకు కూడా కమలం పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ప్రతి సభలో ఇటు రైతులను కానీ, ఏవైతే సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందాయి, ఎవరెవరికి అందలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యాయా లేదా అని చెప్పి నేరుగా రైతులు కానీ, మిగిలిన కార్మికులు, ఇతర ప్రజల మధ్యలో కూడా బీజేపీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లాలకు కూడా ఛార్జ్షీట్ కానీ, కరపత్రాలను అన్నింటినీ కూడా బీజేపీ పంపిణీ చేసింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీ నుంచి కేంద్ర సంబంధించినటువంటి పలువురు నాయకులు కూడా ఈ నిరసనలపైన ఏ రకంగా చేస్తున్నారనే దానిపైన కూడా ఆరా తీశారు. మరి కాసేపట్లో మధ్యాహ్నం తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా రేపటి నుంచి చేపట్టే కార్యక్రమాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. అనంతరము రేపు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ఛార్జ్షీట్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాలు, అసెంబ్లీల వారీగా దీంతో పాటు మండల స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో నిరసనలకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. 6 రోజుల పాటు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అవి అమలు కాలేదని చెప్పి 6 గ్యారంటీలు 66 అబద్ధాల పేరుతోని బీజేపీ పెద్ద ఎత్తున నిరసన ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. అసలు పథకాలు ఎవరెవరికి అందాయి, ఎవరెవరికి అందలేదు, నేరుగా బీజేపీకి తెలంగాణ బీజేపీకి ప్రజలందరూ కూడా ఫిర్యాదు చేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తుంటే బీజేపీ మాత్రం దానికి ధీటుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో కొంత పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నది. బీజేపీ చేసే నిరసనలు ఏ రకంగా ఉంటాయి, ప్రజల మధ్యలో ఏ రకంగా వెళ్తారు, ఎవరెవరు నేతలు పాల్గొంటారు, ఎట్లా నిరసన కార్యక్రమాలు చేపడతారనే దానిపైన కూడా ఇటు పార్టీ ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ ప్రజల మధ్యలోకి నేరుగా బీజేపీ వెళ్తుండడంతో కొంత పొలిటికల్ హీట్ అనేది రాష్ట్రంలో పెరిగిందని చెప్పవచ్చు జ్యోతి.